బాగానే ఉంది సార్, బాగానే ఉంది. పప్పు బాగుంది, పచ్చడి బాగుంది, కూర కూడా బాగుంది. ఏమో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అంటే ఈరోజు పెడుతున్నారు, బాగానే ఉంది సార్. క్వాలిటీ అయితే రోజు తింటూ ఉంటాం సార్, రోజులాగానే ఉంది. క్వాలిటీ ఇవాళ వచ్చిందని లేదు, క్వాలిటీ బాగానే ఉంది సార్. ఇదే ఫుడ్ పెడితే మీకు మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? 70-80 అవుతుంది సార్. అందరూ పప్పే చేస్తుంది, పెరిగే చేస్తుంది 20 రూపాయలు, పప్పు ఒక 20 రూపాయలు చేస్తుంది 40, మరి కూర ఒక 20 రూపాయలు, అక్కడ 60 అయిపోతుంది కదా సార్. మరి ఇంక మనకేం పెడతారు చెప్పండి, నాన్న ఎంత పెడతారు. బాగుంది సార్, చాలా బాగుంది. ఆయన మా జాతీయ నాయకుడు, మరి వారికి ఇటువంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని ఒక పార్టీ నాయకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు పుష్కలంగా సమకూర్చాలని వేడుకొంచున్నాను. అట్లాగే ఈ భోజనాన్ని పెట్టి మరి వారి మిస్సెస్ భువనేశ్వరి గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మళ్ళీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ రావాలని, కూటమి రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మహాకార్యం ఎవరు కూడా చేయలేదు, మళ్ళీ కూడా వారు వస్తే చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా నమస్కారాలు తెలియచేసుకుంటూ, జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. ఏమండి, ఫుడ్ గురించి చాలా బాగుందండి, ఇబ్బంది లేదు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.